శాంతి. ఈరోజు 20/11/25 నవంబర్ 20వ తేదీ. ఈరోజు సద్గురువారము. బాబా యొక్క విశేషమైనటువంటి ఈ భోగ్ని సమర్పించేటువంటి ఈరోజు బాబా యొక్క విశేష మహావాక్యాల్ని, వరదానాల్ని మనం మురళి ద్వారా విందాము. ఈరోజు సాకార రూపంలోని మధురమైన మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మీకు శాంతి మరియు సుఖాల వారసత్వాన్ని ఇచ్చేందుకు బాబా వచ్చారు. మీ స్వధర్మమే శాంతి, కావున మీరు శాంతి కొరకు ఎటూ భ్రమించరు. మీకు శాంతి మరియు సుఖాల వారసత్వాన్ని ఇచ్చేందుకు బాబా వచ్చారు. మీ స్వధర్మమే శాంతి, కావున మీరు శాంతి కొరకు ఎటూ భ్రమించరు. ఈరోజు ప్రశ్న: ఇప్పుడు పిల్లలైన మీరు 21 జన్మల వరకు తరగని ఖజానాలతో తూయబడేందుకు యోగ్యులుగా అవుతారు. ఎందుకు? ఇప్పుడు పిల్లలైన మీరు 21 జన్మల వరకు తరగని ఖజానాలతో తూయబడేందుకు యోగ్యులుగా అవుతారు. ఎందుకు? ఎందుకని? జవాబు: ఎందుకంటే తండ్రి ఈ కొత్త సృష్టిని రచించినప్పుడు పిల్లలైన మీరు వారికి సహాయకులుగా అవుతారు. మీ సర్వస్వాన్ని వారి కార్యంలో సఫలం చేస్తారు. కావున బాబా అందుకు ప్రతిఫలంగా 21 జన్మల వరకు మిమ్మల్ని తరగని ఖజానాలతో ఎలా తులతూగిస్తారంటే ఇక అక్కడ ఎప్పుడూ ధనము తరగదు, దుఃఖము కలగదు, అకాల మృత్యువు కూడా ఉండదు. ఇది మనకు లభించేటువంటి తరగని ఖజానాలు. అచ్చా, ఈరోజు పాట: నాకు ఆధారాన్నిచ్చేవాడు భగవంతుడు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఓం అర్థాన్ని వివరించటం జరిగింది. కొందరు కేవలం ఓం అని అంటారు, కానీ ఓం శాంతి అని అనాలి. కేవలం ఓం అని అంటే దాని అర్థం ఓం భగవాన్ అని. ఓం శాంతి అన్న పదానికి అర్థం ఆత్మనైన నేను శాంతి స్వరూపాన్ని అని. మనం ఒక ఆత్మ, ఇది మన శరీరము. మొదట ఆత్మ ఉంటుంది, ఆ తర్వాత శరీరం ఉంటుంది. ఆత్మ శాంతి స్వరూపము, తన నివాస స్థానము శాంతిధామము. అంతేకాని అడవుల్లోకి వెళ్ళడం ద్వారా సత్యమైన శాంతి లభించదు. ఎప్పుడైతే ఇంటికి వెళ్తారో అప్పుడే సత్యమైన శాంతి లభిస్తుంది. ఎక్కడైతే అశాంతి ఉంటుందో అక్కడ శాంతిని కోరుకుంటారు. ఈ అశాంతమయమైన దుఃఖధామం వినాశనమైపోతుంది, మళ్ళీ శాంతి ఏర్పడుతుంది. పిల్లలైన మీకు శాంతి వారసత్వం లభిస్తుంది. అక్కడ ఇంట్లోనూ బయట రాజధానిలోనూ అశాంతి ఉండదు. దాన్ని శాంతి రాజ్యము అని అంటారు. ఇక్కడ అశాంతి రాజ్యం ఉంది, ఎందుకంటే ఇది రావణ రాజ్యము. అది ఈశ్వరునిచే స్థాపించబడ్డ రాజ్యము. మళ్ళీ ద్వాపర యుగం తర్వాత అసురి రాజ్యం ఉంటుంది. అసురులకు ఎప్పుడూ శాంతి ఉండదు. ఇంట్లో, దుకాణాల్లో, అన్ని చోట్ల అశాంతియే ఉంటుంది. పంచవికారాల రూపీ రావణుడు అశాంతిని వ్యాపింపచేస్తాడు. రావణుడు అంటే ఎవరు అన్నది విద్వాంసులు, పండితులు మొదలైన వారెవ్వరికీ తెలియదు. మేము ప్రతి సంవత్సరము రావణుణ్ణి ఎందుకు తగలబెడుతున్నాము అన్నది వారు అర్థం చేసుకోరు. సత్యత్రేతాయుగాల్లో ఈ రావణుడు ఉండడు. అది దైవీ రాజ్యము. ఈశ్వరుడైన తండ్రి మీ ద్వారా దైవీ రాజ్య స్థాపనను చేస్తారు. వారు ఒంటరిగా అయితే చెయ్యరు కదా. మధురాతి మధురమైన పిల్లలకు మీరు ఈశ్వరుని సహాయకులు. ఇంతకుముందు రావణుని సహాయకులుగా ఉండేవారు. ఇప్పుడు ఈశ్వరుడు వచ్చి సర్వుల సద్గతిని చేస్తున్నారు. పవిత్రత, సుఖశాంతుల స్థాపనను చేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం అనే 3వ నేత్రం లభించింది. సత్య త్రేతాయుగాలలో దుఃఖం అన్న మాటే ఉండదు. అక్కడ తిట్లు మొదలైనవేవి ఉండవు. అశుద్ధమైనదేది తినరు. ఇక్కడ ఎంత అశుద్ధమైనవి తింటారో చూడండి. కృష్ణునికి గోవులు ఎంతో ప్రియమైనవని చూపుతారు. అలాగని కృష్ణుడు గోపాలుడు కాదు, గోవులను పాలించేవాడు కాదు. అక్కడి గోవులకు ఇక్కడి గోవులకు ఎంతో తేడా ఉంటుంది. అక్కడి గోవులు సతోప్రధానంగా చాలా సుందరంగా ఉంటాయి.
దేవతలు ఎలా సుందరంగా ఉంటారో గోవులు అలాగే ఉంటాయి. వాటిని చూడగానే మనస్సు ఎంతో సంతోషపడుతుంది. దాని పేరే స్వర్గము, ఇది నరకము. అందరూ స్వర్గాన్నే తలుచుకుంటారు. స్వర్గానికి మరియు నరకానికి రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. రాత్రి అంధకారమయంగా ఉంటుంది, పగలు ప్రకాశవంతంగా ఉంటుంది. బ్రహ్మ పగలు అనగా బ్రహ్మ వంశీయుల పగలు. మొదట మీరు కూడా ఘోర అంధకారమైన రాత్రిలో ఉండేవారు. ఈ సమయంలో భక్తి జోరు ఎంతగానో ఉంది. మహాత్ములు మొదలైన వారిని బంగారంతో తూస్తూ ఉంటారు, ఎందుకంటే వారు శాస్త్రాల విద్వాంసులుగా ఉంటారు. వారి ప్రభావం ఇంతగా ఎందుకుంది, ఇది కూడా బాబా వివరించారు. వృక్షంలో కొత్త కొత్త ఆకులు వెలువడినప్పుడు సతోప్రధానంగా ఉంటాయి. పైనుండి కొత్త ఆత్మ వచ్చినప్పుడు తప్పకుండా అల్పకాలికంగా తన ప్రభావం ఉంటుంది కదా. బంగారము లేక వజ్రాలతో వారిని తులతూస్తారు, కానీ ఇవన్నీ అంతమైపోనున్నాయి. మనుషుల వద్ద ఎన్ని లక్షల విలువ చేసే ఇళ్ళుంటాయి. మేము చాలా షావుకారులము అని భావిస్తారు. ఈ షావుకారత్వం అంతా ఇంకొద్ది సమయం కొరకేనని పిల్లలైనా మీకు తెలుసు. ఇదంతా మట్టిలో కలిసిపోతుంది, కొందరిది ధూళిలో కలిసిపోతుంది అని కూడా అంటారు. కిసికి దబీ రహేగి ధూల్ మే, కిసికి రాజా కాయే, కిసికి చోర్ లూటే, సఫలీ హోగి జిన్కి జో భగవాన్ నామ్ ఖర్చే. అంటే కొంతమందిది మట్టిలో కలిసిపోతుంది, కొంతమందిది రాజులు తింటారు, కొంతమందిది దొంగల పాలవుతుంది. సఫలం ఎవరిది అవుతుంది అని అంటే కేవలం భగవంతుడి కార్యంలో సఫలం చేసుకుంటారో ఖర్చు చేస్తారో వారిదే సఫలం అవుతుంది అని అంటారు కదా. సో బాబా అంటున్నారు కొందరిది ధూళిలో కలిసిపోతుంది అని కూడా అంటారు. తండ్రి స్వర్గ స్థాపనను చేస్తారు. అందులో ఎవరైతే వినియోగిస్తారో వారికి 21 జన్మల వరకు వజ్ర వైఢూర్యాల మహళ్ళు లభిస్తాయి. ఇక్కడైతే 1 జన్మకు లభిస్తాయి, అక్కడ మీది 21 జన్మలు కొనసాగుతుంది. ఈ కళ్ళతో ఏదైతే చూస్తారో ఆ శరీరాల సహితంగా అన్నీ భస్మం అయిపోనున్నాయి. పిల్లలైన మీకు దివ్య దృష్టి ద్వారా సాక్షాత్కారం కూడా జరుగుతుంది, వినాశనం జరుగుతుంది. ఆ తర్వాత ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉంటుంది. మేము మా రాజ్య భాగ్యాన్ని మళ్ళీ స్థాపించుకుంటున్నాము అని మీకు తెలుసు. 21 తరాలు రాజ్యం చేస్తారు. మళ్ళీ రావణ రాజ్యం కొనసాగింది. ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చారు. భక్తి మార్గంలో అందరూ తండ్రినే స్మృతి చేస్తారు, దుఃఖంలో అందరూ స్మరిస్తారు అని గాయనం కూడా ఉంది. తండ్రి సుఖవారసత్వాన్ని ఇస్తారు. ఆ తర్వాత మళ్ళీ స్మృతి చేయవలసిన అవసరం ఉండదు. నీవే తల్లివి తండ్రివి. వీరు తమ పిల్లలకు మాతాపితలవుతారు. ఇది పారలౌకిక మాతాపితల విషయము. ఇప్పుడు మీరు ఈ లక్ష్మీనారాయణలుగా అయ్యేందుకు చదువుతారు. స్కూల్లో పిల్లలు బాగా పాస్ అయితే టీచర్కు బహుమానం ఇస్తారు. ఇప్పుడు మీరు వారికి ఏ బహుమానాన్ని ఇస్తారు? మీరు వారిని ఇంద్రజాలంతో మీ కొడుకుగా చేసుకున్నారు. శివబాబాని మ్యాజిక్ చేసి మన పిల్లవాడిగా చేసుకున్నాము, కొడుకుగా చేసుకున్నాము. కృష్ణుని నోటిలో తల్లి వెన్నముద్దను చూసినట్లుగా చూపిస్తారు. కృష్ణుడు సత్యుగంలో జన్మ తీసుకున్నాడు. అతడు వెన్న మొదలైన దొంగలించి తినడు. అతడు విశ్వానికి అధిపతి. అది ఏ సమయం విషయము? అది ఇప్పటి ఈ సంగమం విషయము. జ్ఞానం అనే వెన్న నోట్లో పెట్టుకోవడము. మీరిప్పుడు ఈ శరీరాన్ని వదిలి పిల్లలుగా అవుతారని, విశ్వానికి యజమానులుగా అవుతారని మీకు తెలుసు. క్రైస్తవులిరువురు పరస్పరం పోట్లాడుకుంటారు మరియు వెన్న పిల్లలైన మీకు లభిస్తుంది. సత్యుగి రాజ్య భాగ్యం అనే వెన్న పిల్లలకు లభిస్తుంది, రాజ్యం లభిస్తుంది కదా. భారతదేశాన్ని పోట్లాడింపచేసి వెన్నను వారు తినేశారు. క్రైస్తవుల రాజధాని 3 అంతులు ఉండేది, మెల్లమెల్లగా తగ్గిపోతూ వచ్చింది. మొత్తం విశ్వంపై మీరు తప్ప ఇంకెవ్వరూ రాజ్యం చేయలేరు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానంగా అయ్యారు. మీరు బ్రహ్మాండానికి అధిపతులుగా అవుతారు మరియు విశ్వానికి కూడా అధిపతులుగా అవుతారు. విశ్వంలో బ్రహ్మాండం అంతా రాదు. సూక్ష్మవతనంలో కూడా రాజ్యం లేదు. సత్యత్రేతాయుగాల ఈ చక్రం ఇక్కడ స్థూలవతనంలోనే ఉంటుంది. ధ్యానంలో ఆత్మ ఎక్కడకు వెళ్ళదు. ఆత్మ వెళ్ళిపోతే శరీరం అంతమైపోతుంది. ఇవన్నీ సాక్షాత్కారాల రిద్ధి సిద్ధి ద్వారా ఇటువంటి సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి.
వారు ఇక్కడ కూర్చొని విదేశంలోని పార్లమెంట్ మొదలైనవి చూడగలుగుతారు. బాబా చేతిలో దివ్య దృష్టి తాళం చెవి ఉంది. మీరిక్కడ కూర్చొని లండన్ చూడవచ్చు. కొనుక్కొనేందుకు సాధనాలు మొదలైనవేవీ లేవు. డ్రామానుసారంగా ఆ సమయంలో ఆ సాక్షాత్కారం జరుగుతుంది. అది డ్రామాలో ముందే రచింపబడి ఉంటుంది. భగవంతుడు అర్జునునికి సాక్షాత్కారం చేయించాడు అని చూపిస్తారు. డ్రామానుసారంగా అతడికి సాక్షాత్కారాలు జరిగేవి. ఇది కూడా రచింపబడి ఉంది. ఇందులో ఎవరి గొప్పతనము లేదు. ఇవన్నీ డ్రామా అనుసారంగా జరుగుతాయి. కృష్ణుడు విశ్వానికి యువరాజుగా అవుతాడు అనగా అతనికి వెన్న లభిస్తుంది. విశ్వము అని దేన్నంటారో, బ్రహ్మాండము అని దేన్నంటారో కూడా ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మాండంలో ఆత్మలైన మీరు నివాసం ఉంటారు. సూక్ష్మవతనంలోకి రావడము, వెళ్ళడము, సాక్షాత్కారాలు మొదలైనవన్నీ ఈ సమయంలోనే జరుగుతాయి. మళ్ళీ 5000 సంవత్సరాల వరకు సూక్ష్మవతనం అన్న మాటే ఉండదు. బ్రహ్మ దేవత అయిన మహా అని అంటారు. ఆ తర్వాత శివ పరమాత్మ అయిన మహా అని అంటారు. మరి వారందరికన్నా ఉన్నతమైన వారు కదా, వారిని భగవంతుడు అని అంటారు. ఆ దేవతలు కూడా మనుష్యులే, కానీ వారు దైవీ గుణాలు కలవారు. అంతేకాని 4, 8 భుజాలు కల మనుష్యులు ఎవ్వరూ ఉండరు. అక్కడ కూడా 2 భుజాలు కల మనుషులే ఉంటారు, కానీ వారు సంపూర్ణ పవిత్రులుగా ఉంటారు. అపవిత్రత అన్న మాటే ఉండదు. ఎప్పుడు అకాల మృత్యువు జరగదు. కావున పిల్లలైన మీకు ఎంతో సంతోషం ఉండాలి. ఆత్మ అయిన మనం ఈ శరీరం ద్వారా తండ్రిని చూడాలి. శరీరమే కనిపిస్తుంది. పరమాత్మను లేక ఆత్మను చూడలేరు. ఆత్మ మరియు పరమాత్మలను తెలుసుకోవలసి ఉంటుంది. చూసేందుకు దివ్య దృష్టి లభిస్తుంది. దివ్య దృష్టి ద్వారా అన్నీ పెద్దగా కనిపిస్తాయి. రాజధాని కూడా పెద్దగానే కనిపిస్తుంది, కానీ ఆత్మ చిన్న బిందువు. ఆ బిందువును చూస్తే మీరు ఏమీ అర్థం చేసుకోలేరు. ఆత్మ చాలా సూక్ష్మమైంది. ఆత్మను పట్టుకునేందుకు ఎంతోమంది డాక్టర్లు మొదలైన వారు ప్రయత్నించారు, కానీ అది ఎవ్వరికీ తెలియదు. అక్కడ వారైతే బంగారము, వజ్రాలతో తులతూస్తారు, కానీ మీరైతే జన్మజన్మాంతరాలు పదముపతులుగా అవుతారు. మీ బాహ్యమైన షో కొద్దిగా కూడా లేదు. వీరు సాధారణ రీతిలో ఈ రథంలో కూర్చొని చదివిస్తారు. వారి పేరు భగీరథుడు. ఇది పతితమైన పాత రథము. ఇందులోనే తండ్రి వచ్చి ఉన్నతోన్నతమైన సేవను చేస్తారు. నాకు నా శరీరం లేదు, మరి జ్ఞానసాగరుడను ప్రేమ సాగరుడైన నేను మీకు వారసత్వాన్ని ఎలా ఇవ్వగలను? పైనుండైతే ఇవ్వను కదా, ప్రేరణ ద్వారా చదివించనా? తప్పకుండా రావలసి ఉంటుంది కదా. భక్తి మార్గంలో నన్ను పూజిస్తారు. నేను అందరికీ ప్రియంగా అనిపిస్తాను. గాంధీ, నెహ్రూ చిత్రం అందరికీ ఎంతో నచ్చుతుంది. వారి శరీరాలను స్మృతి చేస్తారు. ఆత్మ అయితే అవినాశి. అది వెళ్ళి ఇంకొక జన్మ తీసుకుంటుంది. వినాశీ చిత్రాలను స్మృతి చేస్తారు. అది భూత పూజయే అవుతుంది కదా. సమాధిని తయారు చేసి దానిపై పుష్పాలు మొదలైనవి చల్లుతారు. ఇది స్మృతి చిహ్నము. శివుని మందిరాలు ఎన్నో ఉన్నాయి. అన్నింటికన్నా పెద్ద స్మృతి చిహ్నం శివుందే కదా. సోమనాథ మందిర గాయనం ఉంది. మహమ్మద్ గజ్నవి వచ్చి దానిని దోచుకుపోయాడు. మీ వద్ద ఎంతో ధనం ఉండేది. బాబా పిల్లలైన మిమ్మల్ని రత్నాలతో తూస్తారు. అలా స్వయం తూగరు. బాబా మనల్ని రత్నాలతో తూస్తారంటే సత్యుగ మహారాజు మహారాణిగా చేస్తారు. బాబా స్వయం అవ్వరు. నేను అంత ధనవంతునిగా అవ్వను. మిమ్మల్ని అలా తయారు చేస్తాను. వారినైతే ఈరోజు తూస్తారు, రేపు చచ్చిపోతారు. ధనం ఎందుకు పనికిరాదు. మిమ్మల్ని తండ్రి తరగని ఖజానాలతో ఎలా తూస్తారంటే అవి మీతో 21 జన్మలు తోడుగా ఉంటాయి. శ్రీమతంపై నడిచినట్లయితే అక్కడ దుఃఖం అన్న మాటే ఉండదు. ఎప్పుడు అకాల మృత్యువు జరగదు. మృత్యువును చూసి భయపడరు. ఇక్కడ ఎంతగా భయపడతారు, రోధిస్తారు. మేము వెళ్ళి యువరాజులుగా అవుతాము అని ఎంతో సంతోషం కలుగుతుంది. ఇంద్రజాలికుడు, వ్యాపారి, రత్నాకరుడు అని ఆ శివపరమాత్మనే అంటారు. జాదుగర్, రత్నాగర్ మరియు సౌదాగర్ అని బాబానే అంటారు.
నేను మీకు కూడా ఇలా యువరాజులుగా అవుతారని సాక్షాత్కారం చేయిస్తాను. ఈ రోజుల్లో బాబా సాక్షాత్కార పాత్రను ఆపు చేసేశారు. దానివల్ల నష్టం జరుగుతోంది. ఇప్పుడు బాబా జ్ఞానం ద్వారా సద్గతిని కలిగిస్తారు. మొదట మీరు సుఖధామంలోకి వెళ్తారు. ఇప్పుడు ఇది దుఃఖధామము. ఆత్మయే జ్ఞానాన్ని ధారణ చేస్తుందని మీకు తెలుసు. కావున స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి అంటారు. ఆత్మలోనే మంచి లేక చెడు సంస్కారాలు ఉంటాయి. శరీరంలో సంస్కారాలు ఉన్నట్లయితే శరీరంతో పాటు సంస్కారాలు భస్మం అయిపోవాలి. శివబాబా, ఆత్మలమైన మేము ఈ శరీరం ద్వారా చదువుకుంటాము అని మీరు అంటారు. ఇది కొత్త విషయం కదా. ఇది పక్కాగా గుర్తుంచుకోండి. ఆత్మలమైన మనందరికీ శివబాబా చదివిస్తారు. ఇది పక్కాగా గుర్తుంచుకోండి. ఆత్మలమైన మనందరికీ వారు తండ్రి, శిక్షకుడు కూడా. నాకు నా శరీరం లేదు అని తండ్రి స్వయం చెప్తారు. నేను కూడా ఆత్మనే, కానీ నన్ను పరమాత్మ అని అంటారు. ఆత్మయే అన్నీ చేస్తుంది. శరీరం పేర్లు మారుతాయి. ఆత్మ అయితే ఆత్మయే. పరమాత్మ అయిన నేను మీ వలె పునర్జన్మలను తీసుకోను. నాకు డ్రామాలో పాత్రయే ఇలా ఉంది. పునర్జన్మలు తీసుకోరు, మనలాగా గర్భంలోకి ప్రవేశించరు. నేను ఇతడిలోకి ప్రవేశించి మీకు వినిపిస్తున్నాను. కావున ఇతడిని భాగ్యశాలి రథము అని అంటారు. ఇతడిని పాత చెప్పు అని కూడా అంటారు. పురాణ జుత్తి అంటారు కదా. శివబాబా కూడా పాత లాంగ్ బూట్ను ధరించారు. అంటే బ్రహ్మబాబాని బాబా పాత లాంగ్ బూట్ అని అంటారు. అంటే లాంగ్ బూట్ అని ఎందుకు అంటున్నారు? మొత్తం 84 జన్మల చక్రాన్ని తిరిగి వచ్చారు కాబట్టి లాంగ్ బూట్. నేను ఇతడి అనేక జన్మల అంతిమంలో ప్రవేశించానని బాబా అంటారు. మొట్టమొదట తత్వత్వంగా ఇతడే అవుతాడు. మీరు యవ్వనంలో ఉన్నారు. నాకన్నా బాగా చదువుకొని మీరే ఉన్నత పదవిని పొందాలి. కానీ నాతో పాటు బాబా ఉన్నారు. కావున నాకు గడియ గడియ వారి స్మృతి కలుగుతుంది. బాబా నాతో పడుకుంటారు కూడా. కానీ బాబా నన్ను కౌగలించుకోలేరు, మిమ్మల్ని కౌగలించుకోగలరు. మరి మీరు భాగ్యశాలురు కదా. శివబాబా బ్రహ్మబాబాలో ఉన్నారు కాబట్టి బ్రహ్మని కౌగలించుకోలేరు, కానీ మన పిల్లల్ని చేయగలరు. కాబట్టి మనం భాగ్యవంతులు అంటున్నారు. శివబాబా ఏ శరీరాన్ని అయితే అద్దెకు తీసుకుంటారో ఆ శరీరాన్ని మీరు కౌగలించుకోగలరు. కానీ నేను ఎలా కౌగలించుకోగలను? నాకు ఈ భాగ్యం కూడా లేదు. కావున మీరు లక్కీ సితారలుగా గానం చేయబడతారు. పిల్లలు ఎల్లప్పుడూ అదృష్టవంతులే. తండ్రి తన ధనాన్ని పిల్లలకిచ్చేస్తాడు. కావున మీరు అదృష్ట తారలే కదా. మీరు నాకన్నా అదృష్టవంతులు అని శివబాబా అంటారు. నేను మిమ్మల్ని చదివించి విశ్వాధిపతులుగా తయారు చేస్తాను, కానీ నేను అలా అవ్వను. మీరు బ్రహ్మాండానికి కూడా అధిపతులుగా అవుతారు. నా వద్ద దివ్య దృష్టి తాళం చెవి ఉంది. నేను జ్ఞానసాగరుడిని. మిమ్మల్ని కూడా మాస్టర్ జ్ఞానసాగరులుగా తయారు చేస్తాను. మీరు ఈ చక్రం అంతటినీ తెలుసుకుని చక్రవర్తి, మహారాజా, మహారాణులుగా అవుతారు. కానీ నేను అలా అవ్వను. వృద్ధులుగా అయినప్పుడు పిల్లలకంతా విల్లు వ్రాసి తాము స్వయం వానప్రస్థంలోకి వెళ్ళిపోతారు. ఇంతకుముందు ఇలా జరిగేది. ఈ రోజుల్లో పిల్లల్లో మోహం ఎక్కువగా ఉంది. నేను ఇతడిలోకి ప్రవేశించి పిల్లలైన మిమ్మల్ని ముళ్ళ నుండి పుష్పాలుగా, విశ్వాధిపతులుగా తయారు చేసి అర్ధకల్పం కొరకు సదా సంతోషవంతంగా చేసి నేను వానప్రస్థంలో కూర్చుండిపోతాను. కానీ పారలౌకిక తండ్రి అంటారు, ఈ విషయాలన్నీ శాస్త్రాలలో లేవు. సన్యాసులు, ఉదాసులు శాస్త్రాల విషయాలను వినిపిస్తారు. తండ్రి అయితే జ్ఞానసాగరుడు. ఈ వేద శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గపు సామాగ్రి అని వారు స్వయం చెప్తారు. జ్ఞానసాగరుణ్ణి నేనొక్కడినే. अच्छा मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, శరీర సహితంగా ఈ కళ్ళకు ఏదైతే కనిపిస్తోందో అదంతా భస్మమైపోనున్నది. కావున మీ సర్వస్వాన్ని సఫలం చేసుకోవాలి.
2, తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు చదువును చదువుకోవాలి. సదా మీ అదృష్టాన్ని స్మృతిలో ఉంచుకొని బ్రహ్మాండానికి లేక విశ్వానికి అధిపతులుగా అవ్వాలి. ఈరోజు వరదానము సదా సంతోష భవ. ఓహో డ్రామా ఓహో అన్న స్మృతి ద్వారా అనేకుల సేవను చేసే సదా సంతోష భవ. ఓహో డ్రామా ఓహో అన్న స్మృతి ద్వారా అనేకుల సేవను చేసే సదా సంతోష భవ. ఈ డ్రామాలో ఏ దృశ్యాన్నైనా చూస్తూ ఓహో డ్రామా ఓహో అన్న స్మృతి ఉన్నట్లయితే ఎప్పుడూ వ్యాకులత చెందరు. ఎందుకంటే వర్తమాన సమయం కళ్యాణకారి యుగమని డ్రామా జ్ఞానం లభించింది. ఇందులో ఏ దృశ్యం ముందుకు వచ్చినా అందులో కళ్యాణమే నిండి ఉంది. వర్తమాన సమయంలో కళ్యాణం కనిపించకపోయినా కానీ భవిష్యత్తులో ఇమిడి ఉన్న కళ్యాణం ప్రత్యక్షమైపోతుంది. కావున ఓహో డ్రామా ఓహో అన్న స్మృతి ద్వారా సదా సంతోషంగా ఉంటారు. పురుషార్థంలో ఎప్పుడూ ఉదాసీనత రాదు. స్వతహాగానే మీ ద్వారా అనేకుల సేవ జరుగుతూ ఉంటుంది. స్లోగన్ శాంతి శక్తియే మనస సేవకు సహజ సాధనము. ఎక్కడైతే శాంతి శక్తి ఉంటుందో అక్కడ సంతుష్టత ఉంటుంది. శాంతి శక్తియే మనస సేవకు సహజ సాధనము. ఎక్కడైతే శాంతి శక్తి ఉంటుందో అక్కడ సంతుష్టత ఉంటుంది. అచ్చా, ఈరోజు అవ్యక్త ప్రేరణ అశరీరి స్థితి లేక విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. ఎంతగా అవ్యక్త లైట్ రూపంలో స్థితులవుతారో అంతగా శరీరం నుండి దూరమైన కారణంగా 3-4 నిమిషాలు అశరీరులుగా అయినా కానీ 4 గంటలు విశ్రాంతి తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. అవ్యక్త లైట్ రూపంలో స్థితం అవ్వడం వల్ల శరీరం నుంచి దూరంగా ఉన్న కారణంగా 3-4 నిమిషాలు అశరీరులుగా అభ్యాసం చేస్తే అవుతే 4 గంటల విశ్రాంతి తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. ఎటువంటి సమయం వస్తుందంటే నిద్రించేందుకు బదులుగా 4-5 నిమిషాలు అశరీరులుగా అయిపోతారు మరియు శరీరానికి విశ్రాంతి లభించేస్తుంది. లైట్ స్వరూపపు స్మృతిని దృఢతరం చేసుకోవటం వలన లెక్కాచారాన్ని సమాప్తం చేసుకోవటంలో కూడా లైట్ రూపులైపోతారు. 2 అభ్యాసాలు, ఒకటైతే ఇలా అశరీరిగా అయ్యేటువంటి అభ్యాసము, 3-4 గంటల నిద్ర అయినట్టు అంత విశ్రాంతి లభిస్తుంది బాడీకి 4 నిమిషాల అశరీర స్థితిని అభ్యాసం చేసినట్లయితే. రెండో ప్రాక్టీస్ ఏమంటున్నారు? లైట్ స్వరూపపు స్మృతిని దృఢతరం చేసుకోవడం వలన లెక్కాచారాన్ని సమాప్తం చేసుకోవటంలో కూడా లైట్ రూపులైపోతారు. 2. సో ఇలాంటి 2 ప్రాక్టీస్ని ఈరోజు మనం చేద్దాం. అచ్చా, ఓం శాంతి.